నమస్తే. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు రష్యా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు రష్యాలో అజిత్ దోవల్ పర్యటించబోతున్నారు. అక్కడ ఒక అంతర్జాతీయ సమావేశం జరగబోతోంది. ఈ అంతర్జాతీయ సమావేశానికి హాజరు కావడంతో పాటు S-400 సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి రష్యా భారత్ మధ్య 2018లోనే ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఆ డీల్ విలువ సుమారు 35,000 కోట్ల రూపాయలు. అండ్ తాజాగా జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి ఈ పరిమిత యుద్ధంలో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్కు ఎంతగానో ఉపయోగపడింది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చించుకుంది. ప్రజలు కూడా మనం కూడా మాట్లాడుకున్నాం పలు చర్చా కార్యక్రమాల్లో. అయితే ఇంకా ఆ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఇంకా 2 యూనిట్ల S-400 వ్యవస్థలు మనకి ఇంకా భారత్కు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ డీల్ ప్రకారం. అయితే వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికల్లా అవి భారత్కు రావాల్సి ఉంది. కానీ దానికంటే ముందుగానే భారత్కు పంపించాల్సిందిగా పుతిన్తో రష్యాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. మరి దీంతో పాటు దానికి రష్యా అంగీకరిస్తుందా? దీంతో పాటు గతంలో మనము S-500 గురించి కూడా మాట్లాడుకున్నాము. దానికి ఇక్కడే తయారు చేయడానికి రష్యా అంగీకరిస్తుందా లేదా అనేటువంటి చర్చ కూడా జరిగింది. మరి ఈ 3 రోజుల పర్యటన ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అంశం గురించి అజిత్ దోవల్ రష్యా పర్యటనకు సంబంధించి విశ్లేషణ చూద్దాం. బ్రీఫ్గా అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి ఇంకేమైనా కొత్త ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉందా? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే. నమస్కారం. అజిత్ దోవల్ గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా తప్పకుండా ఒక కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతాయి, నిర్ణయాలు జరుగుతాయి, ఒప్పందాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈసారి రష్యా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఈ 3 రోజుల పర్యటనలో S-400 గురించి ప్రధానంగా చర్చించుకుంటూ ఉన్నారు. మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రత్యేకంగా వెళ్తున్నారు అంటే మన భారత సెక్యూరిటీ గురించి మాట్లాడటానికి. అందులోనూ ఇటీవల అయినటువంటి ఆపరేషన్ సింధూర్లో మీరు చెప్పినట్టు వార్తలు S-400కి డెఫినెట్గా లింక్ అయి ఉన్నాయన్న దాన్ని బట్టి మరి అది గవర్నమెంట్ వర్గాలు అఫీషియల్గా వెల్లడించాయా లేకపోతే మీడియా స్పెక్యులేషన్ తెలియదు. ఆ యాంగిల్లో చూస్తే ఇవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్ట లేదా ఎక్స్పెక్టేషన్స్ మించి కూడా, అంచనాలకు మించి కూడా అద్భుతంగా ఒక్క మిజైల్ని కూడా రానివ్వకుండా. నార్మల్గా ఎయిర్ డిఫెన్స్ యుద్ధ విమానాలని ఈ రోజున డ్రోన్లని అడ్డుకోగలవు, కానీ మిజైల్ని అడ్డుకోవటం అన్నది అంత ఆషామాషి కాదు. ఎందుకంటే విపరీతమైన వేగంతో వస్తాయి మిజైల్స్. ఈ రోజు కూడా సబ్సానిక్, సూపర్ సానిక్ అని 2 అయితే ఉన్నాయి. హైపర్ సానిక్ దాదాపుగా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లేదా అమెరికా, చైనా, రష్యా ఇలాంటి కంట్రీస్ ప్రొడక్షన్ కూడా చేశాయన్న తెలీదు. సో ఐ థింక్ రష్యా ఏదో ఓషనిక్ ఎలాంటిదో ఒక 9 మ్యాక్స్ స్పీడ్తో టెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో మిజైల్ని అడ్డుకోవటం, సూపర్ సానిక్ మిజైల్ అనుకుంటే అది 1 కన్నా 3 రెట్లు 3 మ్యాక్ అంటారు. సో అది రాడార్లో ట్రాక్ చేయటము, అందులో అది క్రూజ్ మిజైల్ కనుక అయితే చాలా తక్కువ ఎత్తులో వస్తుంది. దాన్ని ట్రాక్ చేయటం దాదాపుగా ఇంపాసిబుల్. అలాగే మన మిజైల్స్ని పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో అలాగే బ్యాలాస్టిక్ మిజైల్స్ కూడా అంతరిక్షంలోకి వెళ్ళి కిందకి దిగుతాయి. ఆ దిగేటప్పుడు విపరీతమైన వేగం ఉంటుంది. సో ఈ రోజున S-400 లాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రమే ఆ మిజైల్స్ ని కొట్టగలిగింది. ఇది 2021లో ప్రొడక్షన్ వచ్చినటువంటి S-400 నాకు తెలిసి ఈ యుద్ధంలో ఇదొకటే పర్ఫార్మెన్స్ దాన్ని. మిగతా చోట ఎక్కడ యుద్ధంలో అవి పాల్గొనలేదు. ఉపయోగించుండొచ్చు కొన్ని యుక్రెయిన్ నుంచి వచ్చినవి, బట్ యుక్రెయిన్ సరైనటువంటి అది యుద్ధం చేయగలిగిన స్థితిలో ఉన్నదా రష్యా ఉందన్న తెలియదు. సో మిగతా దేశాలు, పవర్ఫుల్ దేశాలతో అవి ఇచ్చిన చైనాతో కానీ మనకేం జరగలేదు. ఈ రోజున ఒక మిజైల్ ని లైవ్ గా యుద్ధ తంత్రంలో థియేటర్లో అంటే జరుగుతున్న టైంలో అంటే సరైనటువంటి యుద్ధంలో మన S-400 ఉపయోగించి మిజైల్స్ ని వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమైనా అటెంప్ట్ చేసి ఉన్నాయా, లేకపోతే అసలు దానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని మనం తుక్కు కింద కొట్టి విమానాశ్రయాలు ధ్వంసం చేసేసాము. డ్రోన్స్, కొన్ని 100 డ్రోన్స్ ప్రయోగించారు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉన్నదో DRDO స్వదేశీయంగా డెవలప్ చేసింది, ప్లస్ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న కాంబినేషన్ చాలా బాగా అయింది. సో ఆ సందర్భంగా ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ప్రూవ్ అయింది కదా, ఇంకా దాని మీద ఎటువంటి డౌటు లేదు.
ఎలా ఉంటుంది ఏమిటి అన్న ఈ ఇఫ్స్ అండ్ బట్స్ ఎక్కడ స్కోప్ లేదు. సో ఖచ్చితంగా యుద్ధంలో ప్రూవ్ అయినందుకు మరి ఇంకా ఇంకా కావాలి, లేదా మీరు అన్నట్లు ఇంకా ఒప్పందం ఒరిజినల్ గా కుదుర్చుకున్నవి కొంచెం టైం పడుతుందంటే కొంచెం ముందుగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ యుద్ధం అయినా ఈ రోజు పాకిస్తాన్ కావచ్చు, రేపు చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ బొట్టు పెట్టి ముహూర్తం చూసుకొని రాదు. సో ఈ వ్యవస్థ ప్రూవ్ అయింది కాబట్టి దీన్ని భారతదేశం మొత్తటికి ఇప్పుడు కేవలం వెస్ట్రన్ బార్డర్ లో ఎంప్లాయ్ చేసాం మనం. సో వెస్ట్రన్ బార్డర్ లో ఒక రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి గుజరాత్, రాజస్థాన్ వరకు చూస్తే అరౌండ్ 1100-1200. కానీ చైనాతో ఉన్న సరిహద్దు చూస్తే 3400 కిలోమీటర్లు ఉంది. ఇక తీర ప్రాంతం చూస్తే దాదాపు 6-7 ఉన్నాయి. అంటే అటువంటి వ్యవస్థలు దేశంలో అటు వెస్ట్ నుంచి కానీ, నార్త్ నుంచి కానీ, తీర ప్రాంతాన్ని నుంచి కానీ ఈగ కూడా రాకుండా శత్రు దుర్భేద్యం చేయాలి అంటే డెఫినెట్ గా ఈ రోజున ఒక నాణ్యమైనటువంటి సరసమైన ధరకిచ్చే గొప్ప మిత్రుడు రష్యాని ఈ రోజు ప్రపంచంలో. డెఫినెట్ గా ఆ రోజున అమెరికా చాలా తీవ్రంగా ప్రయత్నించి నాకు గుర్తున్నంత వరకు థాడ్ అనే మిజైల్ అమ్మటానికి. కానీ మన వాళ్ళు ఐ థింక్ అజిత్ దోవల్ గారు చాలా క్రియాశీలకమైన పాత్ర వహించారనుకుంటాను. ఫైనల్ గా అప్పుడు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం గారే వాళ్ళు S-400కే మొగ్గు చూపి చివరికి ఆ నిర్ణయం ఈ రోజు గొప్ప ఫలితం ఇచ్చింది. బయట పబ్లిక్ లో ఎక్కువ తెలియకపోవచ్చు, ఆ నిర్ణయం ఈ రోజు ప్రూవ్ అయింది. సో కనుక అటువంటి మిత్రుణ్ణి, అటువంటి టెక్నాలజీని రెండింటినీ వదులుకునే సమస్య లేదు. ఇంకా మోర్ అండ్ మోర్ కావాలి. ఇందాక నేను చెప్పినట్లు మొత్తం భారతదేశం తీర ప్రాంతంతో సహా వెస్టర్న్ అండ్ నార్థర్న్ బార్డర్స్, ఈస్టర్న్ బార్డర్స్ అన్ని రకాలుగా, అంటే ల్యాండ్, సీ రెండు కాంబినేషన్ లో చూసి ఎక్కడ ఒక ఈగో కూడా మన మీద రానికుండా ఉండాలి. అంటే అదే మొన్ననే ట్రంప్ గారు వాళ్ళ దేశంకి గోల్డెన్ డ్రోమో ఎలాంటిది ఏదో ప్రతిపాదన తెచ్చారు. మెల్లమెల్లగా ఆ టెక్నాలజీ మనకు వస్తాయి, మనకేమీ వెనకబాటు లేదు. బట్ అప్పటి వరకు కనీసం S-400 లాంటి ప్రూవ్ అయినటువంటి వ్యవస్థ మన చేతిలో ఉండి మొత్తం మన ప్రాంతాన్ని దిగ్బంధనం చేయగలిగితే అది చాలా గొప్ప విషయం. కరెక్ట్. మీరు అన్నట్టుగా 2 యూనిట్లు ఇంకా మనకు రావాల్సి ఉందని చెప్తూ ఉన్నారు. ఆగస్ట్ 2026 ఈ లోపే తెప్పించడానికి, ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే యూనిట్స్ అంటే ఒక యూనిట్ లో ఎన్ని ఉండొచ్చండి? ఎలా మనకి బ్యాటరీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి ఉంటాయి. ఓకే, అందులో రెజిమెంట్స్ అంటారు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారు. కొంచెం అంటే వెపన్ బై వెపన్, మిషన్ బై మిషన్ వేరీ ఉంటుంది. నార్మల్ గా రెజిమెంట్స్ కింద లెక్క వేస్తారు. సో ఎంత లేదనో 3-4 ఉంటాయి కనీసం. బట్ మనకి మన అవసరం ఎక్కడుంది, ఎక్కడ మనం మోహరించాలి వ్యూహాత్మకంగా అన్నదాన్ని బట్టి మన డిమాండ్ ఉంటుంది. డిమాండ్ బట్టి సప్లై ఉంటుంది కదా. ప్లస్ మనం ఎంత ప్రొజెక్ట్ చేసాము, ప్లస్ బడ్జెట్, అన్ని కాంబినేషన్స్, లేదా వాటిని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడుగుతున్నామా మనమే ప్రొడక్షన్ చేసుకోవడానికి. అది ఎప్పుడు నయం కదా. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కనుక టోటల్ గా అయితే మనంతటా మనం ఎప్పటికీ ప్రొడక్షన్ ని ఒక ఎమర్జెన్సీ టైంలో ఎంత కావాల్సి వస్తే అంత పెంచుకోవచ్చు మనము. లేదా ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయి, రేపో మాపో యుద్ధం జరగచ్చు అన్న కాంబినేషన్ వచ్చినప్పుడు ఎలాగూ మనం 24/7/365 రోజులు అప్రమత్తతగా ఉంటాము. దాని తగ్గట్టు ప్రొడక్షన్ కూడా 24 గంటలు ఉంటుంది. సో మన ఇంట్లో జరిగేది ఎప్పుడైనా మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడి నుంచో తెప్పించాలి అంటే మరి అలా ముహూర్తాలు చూసి, ఎందుకంటే దానికి అయ్యే టైం దానికి అవుతుంది. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ డబ్బు తర్వాత ఇచ్చినా కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అలాంటివి అంత పెద్ద పెద్ద హెవీ సిస్టమ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అవి రావాలి, వాటిని సెట్ చేయాలి, చేసిన తర్వాత కానీ యుద్ధాలు ఇవాళ రేపు చాలా నిమిషాల్లోని ప్రధానమంత్రి గారు ఎంత అద్భుతంగా చెప్పారు. 22 నిమిషాల్లో ఆ పాకిస్తాన్కి బుద్ధి చెప్పామని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందుకని ఎంత త్వరగా, గొప్ప విషయం ఏమిటంటే మనకి ప్రూవ్ అయిందనమాట సిస్టము. మనం చాలా లెక్కలు వేసి తెచ్చుకున్నది ఈ రోజున ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ లో ఒకటే మాట అండి నేను ఎప్పుడు చెప్తాను, పాకిస్తాన్ కి చావు దెబ్బ తగిలింది, చైనాకి చెంప దెబ్బ తగిలింది. కరెక్ట్ కరెక్ట్. మీరు అన్నట్టుగా ఇది ప్రూవ్ అయింది. దాంతో మనకి దీని రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే తీర ప్రాంతాన్ని మనం మాట్లాడటంలో ఎక్కడ ఎవరు విశ్లేషించట్లా. అయితే గతంలో పాకిస్తాన్ నేవీతో వచ్చే పెద్ద తీవ్రమైన ముప్పు లేదు, కానీ చైనా నేవీతో మాత్రం ఖచ్చితమైన ముప్పు ఉంటుంది తీర ప్రాంతానికి. వాళ్ళు ఆయుధ వ్యవస్థలను మనం కేవలము నార్థన్ బార్డర్, వెస్టర్న్ బార్డర్ కి పెడితే తీర ప్రాంతాన్ని సౌత్ కి తెచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసి టైం పడుతుంది. అది వాళ్ళకి తెలుసు. అందుకని మన అప్రమత్తతో మనం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. కేవలం మన అనుభవాలే కాదు, 5 యుద్ధాలు దీంతో కూడా కలుపుకొని
చాలా అపారమైనటువంటి, చాలా మందికి తెలిసిందే, పంచతంత్రంలో కూడా యుద్ధ నీతులు యుద్ధ తంత్రాలు చాలా అద్భుతంగా చెప్పారు. కేవలం జంతువులు మాట్లాడుకునేది కాదు, అందులో కూడా యుద్ధ తంత్రాలు నీతులు ఎలా ఉంటాయని చాలా అద్భుతంగా చెప్పారు ఆ రోజుల్లో. దాదాపుగా 1400 ఏళ్ల క్రితం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్పారు అందులో. సో అందులో ప్రిన్సిపల్స్ కూడా మనం తీసుకుంటే, యుద్ధ రీతులు తీసుకుంటే ఐదు యుద్ధాలు, 47, 65, 71, 99 కార్గిల్, తర్వాత ఫుల్ ఫ్లెజ్ గా మరి ఆర్మీని ఎయిర్ ఫోర్స్ రంగంలో కోర్స్ మోస్ట్లీ మిజైల్సే కాగల కార్యం గంధర్వులు చేసినట్లు మిజైల్సే తుడిచిపెట్టేశాయి. మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ S-400 వాళ్ళని ఒక్క ఇంచు కూడా లోపలికి రానికుండా ఆపేశాయి. ప్లస్ మన బ్రహ్మోస్ మిజైల్స్, అంటే మిజైల్స్ అని చెప్పారు, ఏవి లేదు, బట్ అంత బ్రహ్మోసే అటువంటి అద్భుతమైనటువంటి పనితీరు కలిగించేటువంటి అఫెన్సివ్ వెపన్ మన దగ్గర ఉన్నది. అది వితౌట్ ఎనీ డౌట్ తక్కువ డిస్టెన్స్ కాబట్టి బ్రహ్మోస్ కి చాలా బ్రహ్మాండంగా సరిపోయింది. సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు బ్రహ్మోస్ చూడండి, రష్యా ఇచ్చిందే, మనం జాయింట్ గా ఈ రోజున ప్రొడక్షన్ చేసుకొచ్చి అందులో చాలా టెక్నికల్ మాడిఫికేషన్స్ అయ్యాయి. సో దాన్ని చాలా ఇంప్రూవ్ చేసి మనం ప్రూవ్ చేసుకోగలిగాం. అట్లాగే S-400 కానీ మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసాం, S-500 కానీ మనమే గనక ఇంప్రూవ్ చేసుకొని, ఇప్పుడు అమెరికా లాంటి శాటిలైట్ డ్రోమ్, ఏదో పేరు వాడు పెట్టుకున్నాడు గోల్డెన్ డ్రోమ్ అని, రేపు మనం కూడా శాటిలైట్ డ్రోన్ టెక్నాలజీని మనం కూడా ఇంప్రూవ్ చేసుకొని దానికి ఇట్లాంటి అత్యంత ఆధునికమైనటువంటి మిజైల్ తో ఢీ కొట్టగలిగే ఆయుధ వ్యవస్థని మనం కూడా రాబోయే రోజులు ఇంటిగ్రేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇప్పుడు మన శత్రువులు మన వైపు కన్ను తెరిచి చూసే ధైర్యం చేయరు. అయితే మనం ఇంతకుముందు మనం ప్రీవియస్ డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాము, S-500 గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు వార్తల్లో మేబీ ఒక వారం 10 రోజుల కిందట S-500ని ఇవ్వడానికి ఆల్రెడీ రష్యా దగ్గర అందుబాటులో ఉంది, 21 నుంచి అందుబాటులో ఉంది, 2021 నుంచి మనకి ఇవ్వడానికి సిద్ధంగా రష్యా ఉంది. ఒక ఆఫర్ కూడా చేసింది. కేవలం అమ్మడం మాత్రమే కాదు, జాయింట్ ప్రొడక్షన్ కూడా రష్యా అంగీకారం తెలిపినట్టుగా, అది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, బట్ వార్తల్లో అయితే వచ్చింది. సో ఈ అజిత్ దోవల్ గారి పర్యటనలో S-500 గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందండి, ఇప్పుడు 3 రకాల థ్రెట్స్ ఉంటాయండి ఆకాశంలో వచ్చి. డ్రోన్స్, యుద్ధ విమానాలు పక్కన పెట్టండి, అవి ఈ రోజున్న టెక్నాలజీ ముందు దాన్ని అడ్డుకోవడం పెద్ద విషయమే కాదు. ఛాలెంజ్ అలా 3 రకాల మిజైల్స్. ఒకటి బ్యాలాస్టిక్ మిజైల్స్ అండి, 2 క్రూజ్ మిజైల్స్, 3 హైపర్సోనిక్ మిజైల్స్. ఇవి 3 చాలా ఛాలెంజ్. బ్యాలాస్టిక్ అండ్ క్రూజ్ మిజైల్స్ రెండింటిని మనం అడ్డుకొని చూపించాం, కానీ రేపు హైపర్సోనిక్ వస్తాయి. ఈ హైపర్సోనిక్ మినిమం 5 మ్యాక్ నుంచి యాజ్ ఆన్ టుడే రష్యా దగ్గర 9 మ్యాక్ ఓర్షనిక్ ఏదో టెస్ట్ చేశారు వాళ్ళు, మన దగ్గర కూడా ప్రోగ్రామ్ చేసినట్టున్నాం దాని మీద. సో 10 మ్యాక్ తో వచ్చే క్రూజ్ మిజైల్, మళ్ళీ అందులో తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు బ్యాలాస్టిక్ మిజైల్ అంతరిక్షంలోకి వెళ్ళి అది కిందకి దిగేటప్పటికి విపరీతమైన స్పీడ్ తో వస్తుంది, 24 మ్యాక్ స్పీడ్ తో, అంటే ధ్వని కన్నా 24 రెట్లు. సో అలాంటిది ఇంతవరకు ఎక్కడ ప్రయోగించింది లేదు, దాన్ని ఎదుర్కొన్నది లేదు, అంత వేగంతో వచ్చింది. తక్కువ రేంజ్ లో తక్కువ హైట్ తో స్పీడ్ లో వచ్చినవి. కానీ భవిష్యత్తులో క్రూజ్ ప్లస్ హైపర్సోనిక్ కాంబినేషన్ అన్నది చాలా డెడ్లీ కాంబినేషన్. ఏ దేశం దగ్గర ఉన్నా, శత్రు దేశం దగ్గర ఉన్నా. ఎందుకు, దాదాపు 10 మ్యాక్, తర్వాత రాడార్స్ కి ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయడానికి వీలు లేని తక్కువ హైట్ లో వస్తుంది, అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు మనం ప్రయోగించిన బ్రహ్మోస్ నార్మల్ మిజైల్ కి సూపర్ సోనిక్ మిజైల్, అది పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. అలాంటిది రేపు మనం ఖచ్చితంగా, మనం ఆల్రెడీ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి మనం, కానీ ఈ దొంగ పాకిస్తాన్ కి, దొంగ చైనా అండ్ దాని మీద చాలా రీసెర్చ్ ఇరాను చేస్తోంది, నార్త్ కొరియా చేస్తోంది. వాళ్ళు పాకిస్తాన్కి వయా టర్కీ ద్వారా కానీ, టర్కీ కానీ ఈ మొత్తం గ్యాంగ్ అప్ అయ్యి పైకి ఎవరు బయటపడరు. పాకిస్తాన్కి గనక హైపర్సోనిక్ టెక్నాలజీ ఇచ్చారనుకోండి, రేపంటే రేపు ఇవ్వలేము, 2, 3, 4 ఏళ్లలో, దెన్ ఇట్స్ ఏ ఛాలెంజ్, మనకి మళ్ళీ కొత్త ఛాలెంజ్ అది. అప్పుడు మనం మేల్కొని, అప్పుడు ఎక్కడెక్కడో వెతికి దీనికి కౌంటర్ టెక్నాలజీ. సో అదంతా మనము ప్లానర్స్ ఎవరైతే స్ట్రాటజిస్ట్ కూర్చొని ఉన్నారో సరైనటువంటి సీట్ లో, వాళ్ళకి తెలుసు అని అనుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు. సో దానికోసము మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే వాళ్ళకి ఆ టెక్నాలజీ అందేటప్పటికి దీటైనటువంటి S-500 లాంటి వ్యవస్థ ప్లస్ S-400 లాంటిది వ్యవస్థ కాంబినేషన్ మన దగ్గర ఉంటే, వాళ్ళకి హైపర్ టెక్నాలజీ, ఐ మీన్ హైపర్సోనిక్ మిజైల్స్ వచ్చినా కూడా మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం. కరెక్ట్. అండ్ ఫైనల్లీ తాజాగా ఒక వార్త వస్తుంది ఏంటంటే, ప్రాజెక్ట్ కుషా, ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మన వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కుషా ఏంటంటే S-400కి ఈక్వల్గా దాని శక్తి సామర్థ్యాలకు దీటుగా అలా
పనిచేయగలిగేటువంటి ఒక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇది తయారవుతుందని చెబుతూ ఉన్నారు. బట్ ఇది పూర్తిగా సిద్ధం కావడానికి బహుశా 2028-29 అప్పటికల్లా సిద్ధమవుతుందని చెప్తున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఇంక S-400ని మనం రష్యా నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఫర్దర్గా ఉండదండి. ఇప్పుడు యాజ్ ఆన్ నౌ మన దగ్గర లేదు ఆ టెక్నాలజీ. యాజ్ ఆఫ్ నౌ లేదు, అండర్ ప్రాసెస్ ఉండొచ్చు. బట్ మన దగ్గర ఉన్న వాటిని మిజైల్స్ కాకుండా రిస్క్ తీసుకోకుండా ప్రూవెన్ టెక్నాలజీ ఏదైతే రష్యా చెప్పి మేము టెస్ట్ చేసామని ఇచ్చిందో దాన్ని వాడాము. సో మొదటి దెబ్బలోనే మనం విజయం సాధించేసాం. వెంటనే కమాండర్స్ కి అర్థమైపోయింది ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫర్దర్ గా మనం ఈ 4-5 రోజుల్లో ఒక రకంగా మామూలు భాషలో చెప్పాలంటే కుమ్మేసాం వాళ్ళని. అయితే నెక్స్ట్ మీరు అన్నట్లు మన సొంత ఓన్ టెక్నాలజీ సేమ్ రకంగా అంటే అదే స్పీడ్ తో దానికి ఉన్న రాడార్ ఏదైతే రేంజ్ ఉన్నదో రకరకాలు ఉంటాయండి వ్యవస్థలు, ఒకటే ఉండవు. అది ఎన్ని టార్గెట్స్ ని ఒకేసారి ట్రాక్ చేయగలదు, ట్రాక్ చేసిన వాటిలో ఎన్నిటిని కూల్చగలదు, ఎంతసేపు నిర్విరామంగా, ఇలాంటి చాలా ఉంటాయండి. ఓవరాల్ గా చూపిస్తే యుద్ధంలో రకరకాల మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా యుద్ధంలో రెండే ఉంటాయండి, సర్ప్రైజ్ అండ్ డిసెప్షన్. శత్రువుకి మనం ఏం చేస్తున్నామో తెలియకూడదు, వాళ్ళని మాయలో నుంచి చేయాలి. సో ఆపరేషన్ బాలాకోట్ అప్పుడు మనం విజయం సాధించాము, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం విజయం సాధించాము. డమ్మీ విమానాలు పంపించాము, వాళ్ళు అవే కూడా మోసపోయారు, వాళ్ళ మిజైల్స్ ఏవో ట్రై చేశారు కానీ అవి ఏవి వర్కౌట్ కాలేదు. సో అంత మాత్రం చేత ఏదో కళ్ళు మూసి మనం అలా ఉండకూడదు. అందుకని మన సొంతంది ఎప్పుడైనా ప్రొడక్షన్ కనుక ఉంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్రొడక్షన్ ని అవసరమైనప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు, అదే ఖర్చులో మనకి ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. సో మన సొంత టెక్నాలజీ ఉండడం అయితే రష్యా లాంటి గొప్ప మిత్రుడు, మంచి మిత్రుడు మనకి ఇచ్చిన టెక్నాలజీని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకెందుకు ప్రొడక్షన్, సొంత ప్రొడక్షన్ కూడా ఉండాలి. అయితే వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ఉంటుంది అనుకోండి, వాళ్ళ కాకపోతే కేవలం వ్యాపార దృక్పథం ఎప్పుడు నాకు తెలిసి రష్యా చూపించలేదు. 1971 వార్ నుంచి కూడా మనకి ఎన్నో రకాలుగా కాపాడుతూ వచ్చింది. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన వ్యవస్థని మనం చాలా గొప్పగా ఉపయోగించాం, కానీ వ్యవస్థని ఇచ్చారు. వ్యవస్థని ఇస్తే మనం ఎంత బాగా దాన్ని ఉపయోగించాము, శత్రువుకి దిమ్మ ఎలా తిరిగిపోయింది అన్నది అర్థమైంది. అయితే అక్కడతో మాత్రం ఆగకుండా మన సొంత ప్రొడక్షన్ దిశగా ఈ టెక్నాలజీని మనం బ్రహ్మోస్ ఎలా అయితే జాయింట్ ప్రొడక్షన్ మొదలై మనకి ఇచ్చారు, ఆ తర్వాత మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటికీ కొన్ని పార్ట్స్ రష్యా నుంచి వస్తున్నాయి, బట్ చాలా వరకు ఆత్మ నిర్భరత కింద చేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో S-400కి దీటైనది మనం ఏ పేరైనా పెట్టుకోనివ్వండి, మీరు అన్నట్టు కుషా కానీ ఇంకోటి కానివ్వండి, ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యంగా హైపర్సోనిక్ మిజైల్ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి వ్యవస్థ ఛాలెంజింగ్ గా ఉంది ఈ రోజు. దాన్ని ఎక్కడ ఎవరు వాడి కూడా చూపించలేదు, అసలు దాన్ని ఎక్కడ ప్రయోగించలేదు. హైపర్సోనిక్ రష్యా ఒకటి యుక్రెయిన్ మీద ప్రయోగించింది, సరే రష్యాతో పోలిస్తే పిచ్చుక యుక్రెయిన్. బట్ మనకు అలా కాదు, మన పక్కింట్లో ఎదురింట్లో పొంచి ఉన్నటువంటి చైనా, పాకిస్తాన్ ఎప్పుడూ నమ్మటానికి లేదు. వాళ్ళకి టెక్నాలజీలు అలా ఇచ్చే కంట్రీస్ టర్కీ కానీ, నార్త్ కొరియా కానీ, ఇరాన్ కానీ ఇవి ఎప్పుడూ ఉన్నాయి, అది విస్మరించకూడదు. పాకిస్తాన్ పని అయిపోయింది, వాళ్ళ మన మీదకి రారు అన్న అసలు ఉద్దేశం, ఊహలు ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే ఎప్పటికైనా పగబట్టిన పామే అది. అందువల్ల మన సొంత వ్యవస్థను మీరు అడిగినట్టు మనం నిర్మించుకోవటం ఆల్వేస్ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా వచ్చిన మనకి ఎంతో లాభదాయకంగా ఉంది. కరెక్ట్. యా, థ్యాంక్ యూ కాళిదాస్ గారు. మీరు అన్నట్టుగా అజిత్ దోవల్ గారి పర్యటన, రష్యా పర్యటన సక్సెస్ కావాలి, విజయవంతం కావాలని కోరుకుందాం. S-400తో పాటు ఆ S-500కి ఏదైతే మనం ఇంతకుముందు చర్చించుకున్నామో S-500 కూడా భారత్కు రావాలని మనం కోరుకుందాం. తద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా తయారవుతుంది. చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఏ దేశమైనా కూడా మన వైపు చూడడానికి భయపడేలాగా మరింత శక్తివంతంగా తయారు కావాలని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కాళిదాస్ గారు, ధన్యవాదాలు. జై హింద్. జై హింద్. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.